లోన్లకు ఇటీవల కాలంలో డిమాండ్ బాగా పెరిగింది. అత్యవసర పరిస్థితిలో ఎవరిపైనా ఆధారపడకుండా ఇన్స్టెంట్ విధానంలో లోన్లు కావాలంటే పర్సనల్ లోన్లే బెస్ట్ ఆప్షన్. అయితే ఈ లోన్లు అధిక వడ్డీ రేటుతో వస్తాయి. ఈ క్రమంలో మన దేశంలో అతిపెద్ద రుణదాత అయిన హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. క్రెడిట్ స్కోర్ కీలకం. ఎక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ స్కోర్ ఉన్నవారికి ఎక్కువ వడ్డీ రేట్లు అమలు చేస్తుంటారు. సాధారణంగా క్రెడిట్ స్కోర్ 650 నుంచి 900 మధ్య ఉంటుంది. మీకు ఈజీగా పర్సనల్ లోన్స్ మంజూరు కావాలంటే మీ క్రెడిట్ స్కోర్ కనీసం 750 నుంచి 850 మధ్య ఉంటే తక్కువ వడ్డీకే ఎక్కువ పర్సనల్ లోన్ మంజూరు చేస్తారు. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. అది 4,999 రూపాయలతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. 3 నెలల నుంచి 72 నెలల మధ్య రుణ కాల పరిమితితో సంవత్సరానికి 10.75% నుంచి 24% వరకు రేట్లు అందిస్తోంది. ఈ బ్యాంక్లో గరిష్ట రుణ మొత్తం 40 లక్షలు ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్పొరేట్ ఉద్యోగులకు క్రెడిట్ స్కోర్ల ఆధారంగా 13.75% నుంచి 17.25% మధ్య వడ్డీ రేట్లను వసూలు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యల్పంగా 12.75, రక్షణ సిబ్బందికి అయితే 12.40% వడ్డీ లభిస్తుంది. ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్లో 10.99% వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ స్టార్ట్ అవుతున్నాయి. రుణం మొత్తంలో 3% వరకు ప్రాసెసింగ్ ఫీతో పాటు పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ 50,000 నుంచి 40 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తుంది. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ సంవత్సరానికి 10.65% నుండి 16% వరకు వడ్డీని వసూలు చేస్తోంది. రుణ మొత్తంలో 2.5% వరకు ప్రాసెసింగ్ ఫీతో పాటు ఇతర పన్నులు కూడా ఉంటాయి. ఎస్బీఐలో పర్సనల్ లోన్స్ 11.15% వడ్డీ రేటుతో ప్రారంభమవుతాయి. ఎస్బీఐ ఖాతా లేని వారికి కూడా 20 లక్షల వరకు రుణాలను అందిస్తుంది.